హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయలతో చిన్న ముక్కల పచ్చడిని చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి కొంచెం వేసుకొని తిన్నామంటే ఆహా ఎంత బాగుంటుందంటే మళ్ళీ మామిడికాయ సీజన్ వచ్చేంత వరకు ఆ రుచిని అయితే అస్సలు మర్చిపోలేమన్నమాట. అంత బాగుంటుంది. అంతేకాదు పచ్చడిని పెట్టుకోవడం కూడా చాలా సులువండి. ఒకసారి పచ్చడి చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా చాలా బాగుంటుందండి. ఈ చిన్న మామిడికాయలు పచ్చడి చేయడానికి కొన్ని మామిడికాయలని పచ్చి మామిడికాయలను తీసుకున్నాను. మామిడికాయలని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరిపోయిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి లేతగా ఉన్న మామిడికాయలు కనుక టెంక లేకుండా ఇలా చిన్న ముక్కలుగానే వస్తాయి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవే పచ్చడికి బాగుంటాయండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక టబ్బు కానీ బేసన్లోకి కానీ కొలుచుకోవాలి. గ్లాస్ కానీ ఒక చిన్న బౌల్ కానీ తీసుకొని దాంతో కొలుచుకోవాలన్నమాట. ఇలా కొలత ప్రకారమే మామిడికాయ ముక్కలు ఎన్ని వస్తే దాన్ని బట్టి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 4 కప్పులు మామిడికాయ ముక్కలు అనేవి వచ్చాయండి. దానికి తగ్గట్టుగా నేను ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 3 టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక కడాయిలో వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. మరీ హైలో పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా వేగిన తర్వాత వీటిని ఓ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పులోకి అరకప్పు వెల్లుల్లిపాయ రబ్బలను తీసుకొని ఇలా దంచుకున్న దాంట్లో వేసుకొని మరి మెత్తగా కాకుండా బరకగా దంచుకోవాలి. ఇప్పుడు కొలిచి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో 1 కప్పు పచ్చికారం వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో అన్నీ కొలుచుకోండి. అదే కప్పుతో ఫుల్గా కప్పు నిండా పచ్చికారం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆశీర్వాద్ పచ్చికారం తీసుకున్నాను. ఆశీర్వాద్ అయితే బాగుంటుంది. పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే పచ్చికారమే వాడాలి. అంతే, పచ్చికారం అయితేనే పచ్చళ్ళకి బాగుంటుందండి. నేను చూపించే విధంగా యాజ్ ఇట్ ఈజ్ ఇలా చేశారంటే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఎందులోకైనా చాలా బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ తీసుకోవాలి. మనంతో కొలుసుకున్నామో ఆ కప్పులోకి పావు వంతు సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ అయితే ఇప్పుడు వేస్తున్నాను, తర్వాత మళ్ళీ టేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి అనేది యాడ్ చేసుకోవాలి. అంటే సాల్ట్ కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. అందువల్ల మనం సాల్ట్ అనేది టేస్ట్ చేసుకొని నెక్స్ట్ డే అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సాల్ట్ వల్ల ఏ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం దంచి ఉంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసాం కదా, ఇప్పుడు ఇదంతా కూడా ముక్కలన్నిటికీ ఉప్పు కారం మెంతి పౌడరు అంతా పట్టేలా అంత బాగా మిక్స్ చేసుకోవాలి. కలిపేటప్పుడు నిదానంగా అన్ని ముక్కన్నిటికీ ఈ ఆవపిండి కారం ఉప్పు కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. అలాగే ఇందులో చిటికెడంతా ఇంగువ వేస్తున్నాను. ఇంగువ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేరుశనగ అయితే పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి. వేరుశనగ నూనె కాదు, నువ్వుల నూనెనా వేరుశనగ నూనెనా పచ్చళ్ళకి ఎప్పుడైనా బాగుంటుంది. టేస్ట్ మరింత రెట్టింపు అవుతుందన్నమాట. ఇక్కడ నేను 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 2 కప్పుల నూనె అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. నూనె వేసిన తర్వాత ముక్కలంతా బాగా కలుపుకోవాలి. నూనె విషయంలో ఇప్పుడు వేసిన దానికన్నా మనం మళ్ళీ తర్వాత కావాలనుకుంటే నూనె సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. నూనె అయితే ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి అనేది ఉంటుందండి. పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కలిపినప్పుడు నూనె తెలియట్లేదు కదా, నెక్స్ట్ డేకి మనకు తెలుస్తుంది.
ఇది కలిపిన తర్వాత నెక్స్ట్ డే అనమాట. ఆ నెక్స్ట్ డేకి నూనె చూసారా ఎలా తేలుతుందో, ఇలా పైకి నూనె అనేది రావాలన్నమాట. అంటే ఇలా వస్తే ఇప్పుడు పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయిన. ఇది మూడో రోజుకి అనమాట. మూడో రోజుకి ఇంకా బాగా తయారైపోయింది పచ్చడి. పచ్చడి అనేది చాలా బాగా వచ్చిందండి. మూడో రోజుకి ముక్కలు అనేవి ఊరి నూనె బయటికి తేలి చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.